అందరికీ నమస్కారం అండి. భగవద్గీత గురించి ఒక మంచి కథ. ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు యాచిస్తూ ఉండేది. ఒకరోజు ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ముసలావిడను ఇలా అడిగారు. మీరు మంచి కుటుంబానికి చెందినవారు. మీ కొడుకు కూడా చాలా మంచివాడు. మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు అని అడిగారు. అప్పుడు ఆ ముసలావిడ ఇలా చెప్పింది. బాబు, మీకు తెలుసు కదా, నాకున్నది ఒకే ఒక్క కొడుకు. నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. నా కొడుకు 8 నెలల క్రితము ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళుతూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఆ డబ్బు మొత్తము నా అవసరాలకు అయిపోయింది. నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను. కష్టం చేసి డబ్బు సంపాదించలేను. అందుకే గుడి ముందు ఇలా భిక్షం అడుగుతున్నాను అంది. అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు. మీకోసం మీ కొడుకు డబ్బు పంపించటం లేదా అని. ఆ ముసలావిడ ఇలా చెప్పింది. నా కొడుకు ప్రతి నెలా నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకొని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను అంది. సాధువు ఆమె ఇంటికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ గోడకు 8 చెక్కులు అతికించి ఉంటాయి. ఒక్కొక్క చెక్కు విలువ 50,000. ఆ ముసలావిడకు చదువు రాదు. అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద ఉందో ఆమెకు తెలియలేదు. ఆ విషయము సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తారు. మనం కూడా ఈ కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమే. మనందరి దగ్గర కూడా భగవద్గీత అనే గ్రంథం ఉంది. కానీ మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం కావటం లేదు. మనకు భగవద్గీత విలువ తెలిసి ఉంటే మనం దానిని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారము జీవితం గడిపి ఉండేవాళ్ళము. మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీతను ఎప్పుడో ఒకసారి ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన షోకేసులో భద్రంగా పెడుతున్నాము. ఈ ప్రపంచం మొత్తము ఒక భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనము మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు వేసుకుంటున్నాము. సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుంచి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథము భగవద్గీత. చదవటానికి వినటానికి ఎంతో అందమైన శృతితో అతి మనోహరంగా ఉన్న గ్రంథము భగవద్గీత. ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుగొన్న ఎన్నో కొత్త విషయాలను కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథము భగవద్గీత. ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహాభారత భగవద్గీతలలో ఉన్నాయి. దేవుడు లేడు అని నమ్మే ఎంతోమంది నాస్తికులను సైతము దేవుడికి విధేయులుగా మారుస్తున్న గ్రంథము భగవద్గీత. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది హృదయాలలో కంఠస్థం చేయబడ్డ గ్రంథము భగవద్గీత. ఈ ప్రపంచంలో ఎప్పుడూ అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథము భగవద్గీత. ఎన్నో గొప్ప గొప్ప ఘనతలు కలిగి ఉన్న గ్రంథము మన భగవద్గీత. దేవుడు మనందరికీ పవిత్ర రామాయణ మహాభారతాలను భగవద్గీత చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.